హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా రకరకాలుగా పోలీసులు ఎన్నో రకాల ఆంక్షలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఆయన పర్యటనకి మేము అనుమతిస్తాము, కానీ విపరీతంగా అంటే క్రౌడ్కి అనుమతులు కానీ, లేకపోతే వైసీపీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వస్తే వాళ్ళని కట్టడి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే పరిమిత సంఖ్యలోనే వాళ్ళకందరికీ కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ కాసేపటి క్రితం అంటే మాజీ ముఖ్యమంత్రి నెల్లూరుకు చేరుకున్న తర్వాత ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కాసేపటి క్రితం ఆయన కలవడం జరిగింది. అంటే అరెస్టు తర్వాత పరిణామాలు, దాని తర్వాత అంతకుముందు ఆయనకు సంబంధించిన వేధింపులు ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తూ ఉంది. దాని తర్వాత ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితం అంటే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన తెలుగుదేశం పార్టీ నేతలు అంటే కార్యకర్తలు కొంతమంది వెళ్ళి దాడి చేసిన నేపథ్యంలో వాళ్ళ ఇల్లంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఓదార్చడానికి ఆ ఇంటి వద్ద జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ తెలుసుకోవడానికి పరామర్శించడానికి, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ప్రసన్న కుమార్ రెడ్డికి మనోధైర్యం చెప్పడానికి బయలుదేరడం జరిగింది. అయితే ఇదే సందర్భంలోనే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడం, మరోవైపు రోడ్డు పొడుగున ఎక్కడ పడితే అక్కడ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇవాళ ఉదయం నుంచి కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఎక్కువ మంది జనాలు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అదేవిధంగానే రకరకాల ఇష్యూస్ వస్తాయనే ఉద్దేశంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసే రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళపైన స్వల్ప లాఠీ చార్జ్ కూడా పోలీసులు చేయడం జరిగింది. అయితే దీన్ని ప్రసన్న కుమార్ రెడ్డి ఖండించడం జరిగింది. ఈ నెల్లూరు ఎస్పీ క్షమాపణ చెప్తే తప్ప నేను ఇక్కడి నుంచి కూడా వెళ్ళనంటూ కూడా ఆయన రోడ్డుపైన కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఇంత ఆర్భాటంగా, ఇంత హంగామాగా రావాల్సిన అవసరం లేదు. నిజంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిని పరామర్శించాలా అంటే జగన్మోహన్ రెడ్డి పరిమిత సంఖ్యలో వస్తే చాలదా? అదేవిధంగానే వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా నేరుగా ఇంటికి వెళ్ళి పరామర్శించాలా అనుకుంటే పరిమిత సంఖ్యలో ఒక 5 మందో 10 మందో 15 మందో వెళ్తే సరిపోతుంది కదా. ఇంతమంది అంటే జిల్లా వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా వెంటేసుకొని ఆడికి రావాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం, అది కాకుండా అంటే ఒక ఉద్రిక్తతను సృష్టించడానికి మాజీ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా స్థానిక నేతలు కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తున్నారు. సో మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి కూడా జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్యన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు పోలీసులు పలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల స్వల్ప లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మరోవైపు కార్యకర్తలను ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి దాదాపుగా 20 ప్రాంతాల్లో భారీగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి పంపిస్తున్నారు. సో మొత్తం మీద జగన్ పర్యటన నెల్లూరు జిల్లాలో కూడా ఇవాళ ఉద్రిక్తతలను కొనసాగించే విధంగానే ప్రయత్నంగానే జరుగుతుందని మనం చెప్పొచ్చు.